గైస్ ఈ వీడియోని పూర్తిగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంట్లో మీకు మీరు ఏదో ఒక మిస్టేక్ అయితే మీకు చేసే ఉంటారు, ఇందులో చేస్తూనే ఉంటారు ఇంకా. సో ఇవి తెలుసుకోవడం వల్ల కొద్దిగా మీకు ఏమన్నా మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ లో కానీ కొద్దిగా హెల్ప్ అవుతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చి టాపిక్ ఏం డిస్కస్ చేద్దాం అంటే మజిల్ ప్లాటర్ స్టేజ్ లా సెకండ్ పార్ట్ 2 అనమాట. సో ఇది ఎవరికి చెప్తానంటే జిమ్ స్టార్టింగ్ పోయడానికి ఎఫెక్ట్ అంత అర్థం కాకపోవచ్చు. జిమ్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి, అంటే ఒక స్టార్ట్ చేసి ఒక 7 నెలలు అట్లా పోయిన వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఏ విధంగా అర్థమవుతుంది? మజిల్ బిల్డింగ్ అనేది కాదు, అంటే వాళ్ళకి ఏదైతే చేంజెస్ చూసుకుంటారో ఒక్కొక్కసారి చేంజెస్ అన్ని ఆగిపోతాయి అనమాట. ఆ చేంజెస్ అయిపోవడానికి 5 కామన్ రీజన్స్ చెప్తా. 5 కామన్ రీజన్స్ లా ఒకటి, ఫస్ట్ ఇది చాలా వరకు చెప్తున్నా. సో పీరియడ్స్ ఓవర్లోడ్, ఇది పర్ఫెక్ట్ గా లేకపోవడం. సెకండ్ రీజన్ వచ్చేసి ప్రాపర్ గా స్లీప్ లేకపోవడం. థర్డ్ రీజన్ వచ్చేసి న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఫోర్త్ రీజన్ వచ్చేసి సేమ్ మీల్స్ ని అట్లా క్యారీ చేయడం. ఫిఫ్త్ రీజన్ వచ్చేసి మాటికి వర్కౌట్ ని చేంజ్ చేయడం. ఫస్ట్ రీజన్ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్, అంటే దీంట్లో ప్రోగ్రెస్ ఓవర్లోడ్ పక్కా చేయాల్సిందే. చేస్తే మాత్రమే నీకు రిజల్ట్ అనేది వస్తుంది, చేయకపోతే రిజల్ట్ అనేది రాదు. ఇది రాసి పెట్టుకోండి పక్కా, అంతే. ఇంకా దీనికి మించింది ఇంకేం లేదు. ప్రోగ్రెస్ ఓవర్లోడ్ అంటే ఏముంది దీంట్లో? ఐదర్ వెయిట్స్ అని ఇంక్రీజ్ చేయాలి, ఐదర్ రెప్స్ అని ఇంక్రీజ్ చేయాలి, ఐదర్ ఇంటెన్సిటీ అని ఇంక్రీజ్ చేయాలి. ఈ మూడిట్లో చేయడం వల్ల ఏమైందంటే నీ మజిల్ బిల్డింగ్ లో నీకు హెల్ప్ చేస్తుంది. లేదంటే నీ బాడీకి అడాప్టేషన్ అయిపోతుంది. అప్పుడేమైతే నీ గ్రోత్ అనేది ఏముంటుంది, నీ బాడీలో చేంజెస్ అనేది రాదు, అంతే. సెకండ్ రీజన్ వచ్చేసి స్లీప్, ప్రాపర్ గా స్లీప్ లేకపోవడం. సరే నువ్వు పొద్దుగాల పండుకుంటున్నావా, సాయంత్రం పండుకుంటున్నావా, రాత్రి టైంలో సాయంత్రం టైంలో ఎప్పుడన్నా పడుకోవడం అనేది కామన్. సో పడుకున్న తర్వాత ప్రాపర్ గా, అంటే నువ్వు లేచిన తర్వాత నీకు తల తిరగడం కానీ, డిజినెస్ కానీ, లేకపోతే తల ఏదో పట్టేసినట్టు ఉండడం కానీ అట్లాంటివి ఉందంటే నీ దగ్గర ప్రాపర్ గా స్లీప్ లేదు. జిమ్కి వచ్చే ముందు ఏదైనా కానీ ఫస్ట్ జిమ్ చేసినావు అంటే జిమ్ చేస్తానికి వస్తున్నప్పుడు మంచిగా ప్రాపర్గా ఫస్ట్ మైండ్ అనేది ఫస్ట్ ఫిట్గా ఉండాలి. మైండ్ ఫిట్గా ఉంటేనే ఇక్కడ నువ్వు ఏదైనా ఫోకస్ చేయగలుగుతావు. మైండ్లో ఏదో పరిశానలు పెట్టుకొని వచ్చి నువ్వు వీడేదో చేద్దామని అనుకుంటే కాని పని. సో అట్లాంటి స్టేజ్లో హెల్ప్ చేసేది ఏంటంటే ఫస్ట్ కార్డియో చేయండి. మీకు ఫస్ట్ ఒక 10 minutes అట్లా కార్డియో చేయండి. అట్లే ఉందని అంటే కొద్దిగా మీరు ఆచితూచి ట్రైనర్ని అడిగి ఇట్లా ఉంది నా మైండ్ సెట్, ప్రాపర్గా స్లీప్ లేదు, లేకపోతే తల వస్తుంది, తల తిరుగుతుంది, ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ ట్రైనర్తో డిస్కస్ చేసి ఆయన ఏమని చెప్తే వాళ్ళ సలహా మేరకు చేయండి. ఇట్లా అనమాట. చాలా వరకు ఏం చేస్తారంటే ఏదో ఇంక వచ్చినాం కదా చెయ్యాలి కదా అని చెప్పేసి ఏం చేస్తారంటే వాళ్ళ ప్రోగ్రెస్ ఓవర్లోడ్ ఉంటుంది, పీరియడైజేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే మజిల్ బార్గా కరెక్ట్గా స్టిమ్యులేట్ చేయలేరు. సో చేయకపోయేసరికి ఏమైందంటే చేసేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్గా అంటే పర్ఫెక్ట్గా అనేది మజిల్ అనేది బ్రేక్ డౌన్ కాదు. సో ఈ బ్రేక్ డౌన్ కాకపోయేసరికి ఏంటంటే ఎనర్జీ లాస్. ఫస్ట్ ఏమైందంటే ఇంప్రాపర్ స్లీప్తో ఏం చేస్తామనంటే ఏదైనా వర్కౌట్ చేసినా కూడా ఫస్ట్ నీకు మజిల్ బ్రేక్ డౌన్ అవడం కంటే ఫస్ట్ మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. సో స్లీప్ అనేది మేక్ షూర్ అనేది నువ్వు 8 hours 6 hours ఎప్పుడన్నది డిపెండ్ ఆన్ పర్సన్ టు పర్సన్ మ్యాటర్ మారుతూనే ఉంటుంది. ఇప్పుడు నా విషయానికి వస్తే అయితే నేనేం చేస్తానంటే నాకు ఒక్కోసారి నైట్ జిమ్ క్లోజ్ చేసుకొని ఇంటికి పోయేసరికి నైట్ 11 అవుతుంది. సో 11కి నేను పడుకున్నా. 11 కంటే ఇమీడియట్లీ ఏం పడుకోను, కాసేపు తిని ఒక 1/2 hour అట్లా వాకింగ్ చేసి దాని తర్వాత పడుకునేసరికి 12 అవుతుంది. మళ్ళీ జిమ్కి 5కి వచ్చి 5కి ఓపెన్ చేయాలి. సో నా విషయంలో వచ్చేసి నేను 2 times స్లీప్ తీసుకుంటా. ఎట్లా అంటే నైట్ టైం తీసుకుంటా, మధ్యాహ్నం టైంలో 11:30 or 12, 11:30, 12, 1:30 ఆ టైంలో నేను లంచ్ చేసుకున్న తర్వాత ఒక 1 hour 2 hours అట్లా స్లీప్ చేసుకొని మళ్ళీ ఏమైనా చదువుకుంటా అట్లా తీసుకున్నమాట. సో నా బాడీకి అట్లా రికవరీ సెట్ చేసుకుంటాను అనమాట. డిపెండ్ ఆన్ పర్సన్ టు పర్సన్ మ్యాటర్ అనమాట. సో రికవరీ అయితే కంపల్సరీ ఉండాలి. సో రికవరీ లేదనుకో మజిల్ ప్లాట్ అనేది కంపల్సరీ అవుతుంది. రికవరీ ఉందనుకో మజిల్ ప్లాట్ అని బ్రేక్ డౌన్ చేసి మంచిగా మజిల్ బిల్డింగ్ లా నీకు హెల్ప్ చేస్తుంది. థర్డ్ రీజన్ వచ్చేసి నాట్ ఎనఫ్ క్వాలిటీ ఫుడ్. ఎస్, మనం ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఏం తినాలి, మన గోల్ ఏంది, మన గోల్ దగ్గర ఎట్లా తినాలి. సో దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సి ప్రతి ఇండివిజువాలిటీ తెలుసుకోవాల్సింది అనమాట. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఏం తినాలి, మన గోల్ ఓరియంటెడ్గా మనం ఎట్లా తినాలి. సో ఇది మంచిగా తెలుసుకోరు అనుకో నీ మజిల్ బిల్డింగ్ అనేది మంచిగా హెల్ప్ చేస్తుంది. ఫ్యాట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది. మజిల్ బిల్డ్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది, మంచిగా స్టే ఫిట్గా ఉంటాం అనమాట. సో ఫస్ట్ ఏంది, ప్రోటీన్ అంటే ఏంది, కార్బ్స్ అంటే ఏంది, ఫ్యాట్స్ అంటే ఏంటిది, మనం తినే ఫుడ్లా ఎంత రేషియోలు ఏమేమి ఉన్నాయి. సో వీటి గురించి ప్రతి మనిషికి తెలిసి ఉండాలి. ట్రైనర్ని అడగండి, చెప్తారు. లేదంటే మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. జిమ్ పోతున్నాం అంటే ఫుడ్ గురించి సెర్చ్ చేయండి కంపల్సరీ. జిమ్కి అయితే పోతున్నావు కానీ ఫుడ్ తినకపోతే ఏం లాభం? అదే అన్నం, అదే దాల్ చావల్, అదే రాజ్మా, లేకపోతే అదే చపాతి, అదే క్యాబేజ్ కర్రీ తింటున్నావు అనుకో నీ బాడీలో ఏముంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతున్నాయి. సో నీ బాడీలో న్యూట్రిషన్ అనేది ఇన్కంప్లీటెడ్గా ఉందనుకో మజిల్ అనేది ప్లాట్ అవుతుంది. మజిల్ అనేది అసలు బిల్లే కాదు, ఫ్యాట్ లాస్ కానే కాదు. నీకు ఫ్యాట్ లాస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, నీ బాడీకి తగ్గట్టు ప్రాపర్గా న్యూట్రిషన్ ఇవ్వాల్సిందే.
ఫస్ట్ స్టేజ్లో కొంతమంది ఏం చేస్తారంటే, నేను చాలా వరకు చాలా మంది చెప్తాను, నేనేం చెప్తానంటే ఫస్ట్ ఒక 10 days జిమ్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి, దాని తర్వాత ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అంట. రెండింటి మీద ఒకటేసారి కాన్సన్ట్రేట్ చేయాలంటే కొంతమందితో అయితే కొంతమందితో కాదు. ఫస్ట్ 10 days జిమ్కి వెళ్ళండి, అలవాటు చేసుకోండి, ఒక హెల్దీ హ్యాబిట్ని బిల్డ్ చేసుకోండి. దాని తర్వాత ఫుడ్ మీద ఫోకస్ చేయండి. రెండు చేతులు కలిస్తేనే సపోర్ట్లు వస్తాయి. సో ఇక్కడ ఏంది, జిమ్కి వెళ్ళడం, ఇక్కడ ప్రాపర్గా ఫుడ్ తినడం. జిమ్కి వెళ్తున్నావు అనుకో, ప్రాపర్గా ఫుడ్ అబ్జర్వ్ అవుతుంది. అబ్జర్వ్ అయినప్పుడు ఏం చేస్తానంటే నీ బాడీలో చేంజెస్ అవ్వబడుతుంది. లేకపోతే నువ్వు ఒకటే చేద్దాం, జిమ్కి వెళ్తున్నావు అంతే, ఇంకేం లేదు. పొద్దుగాలు లేవగానే అదే ఇడ్లీ సాంబార్ తింటాను, రాత్రి కాగానే చపాతి తింటాను, మధ్యాహ్నం కాగానే అన్నం ఇంత పచ్చడి వేసుకొని ఇంత పప్పు వేసుకొని తింటాను అంతే. నాట్ అయినా ప్రోటీన్ లేదు, ఆడ ఫ్యాట్స్ ఎంత వస్తున్నాయో తెలుస్తలే, నీకు ఏం తింటలేవు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఫుడ్ మెజర్ చేసుకొని తినడం ఇంపార్టెంట్. మెజర్ చేసుకోవడం అయితే లేదనుకో, పర్సెంటేజ్ ప్లేట్లో ఒక పెట్టుకోండి, ఎంత పర్సెంటేజ్ ఎంత రేషియో తింటున్నాం అని చెప్పేసి అది మినిమం ఐడియా అన్న ఉంచుకోండి కంపల్సరీ. లేదంటే కోచ్తో ఒకసారి డిస్కస్ చేయండి. అట్లా చేసినప్పుడు నీ బాడీలో చేంజెస్ మంచిగా వస్తుంది. మజిల్ ప్లాట్ కాకుండా కాపాడడానికి ఇంకొక రీజనే ఉంది, మంచిగా ఎనఫ్ ఫుడ్ని తినండి. ఫోర్త్ రీజన్ వచ్చేసి సేమ్ మీల్స్ని క్యారీ చేయడం. సపోజ్ ఒక 100 kgs ఉన్న మనిషి 90 kgs వరకు రావాలనుకుంటున్నాను, 90 kgs వరకు తగ్గాలనుకుంటున్నాను. సమ్ అమౌంట్ అబౌ 3 months అట్లా పెట్టుకున్నాడు, 4 months అట్లా పెట్టుకున్నాడు. ఈ వచ్చే ప్రాసెస్ ఏంటంటే సేమ్ మీల్స్ అంటే 100 kgs ఉన్నప్పుడు ఏదైతే మీల్స్ తిన్నాడో మళ్ళీ 90 kgs వచ్చేంత వరకు కూడా అదే మీల్స్ని పెట్టిండు అనుకో. సో బాడీకి అనేది అడాప్ట్ అయిపోతుంది. అడాప్ట్ అయిపోయి ఏం చేస్తానంటే, సో ఆ క్యాలరీస్తో ఏమైతుందంటే బాడీ ఎంతవరకు అయితే బంద్ చేస్తే అంతవరకు వేసేసి దాని తర్వాత అనేది ఎక్స్ట్రా బంద్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం దీంట్లో కొద్దిగా క్యాలరీస్ తగ్గించేసి ఇక్కడ వర్కౌట్ ఇంటెన్సిటీ పెంచాలన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది, ఇంకా కొద్దిగా తగ్గడానికి ఛాన్సెస్ అనమాట. లేదనుకో మధ్యలోనే 90 దగ్గరికి వచ్చేసి ఏం చేస్తా అంటే ఆగిపోతుంది. ఈ ఆగిపోయినప్పుడు దాన్ని ఏం చేయాలంటే కార్డియో ఇంటెన్సిటీ పెంచడం కానీ, లేకపోతే వర్కౌట్ ఇంటెన్సిటీ పెంచడం కానీ, లేకపోతే ఒక 200, 300 డెఫిసిట్లో పెట్టడం కానీ. సమ్ టైమ్స్ లెగ్ డే ఉందనుకో, ఆ రోజు ఒక ఇంటెన్సిటీ వర్కౌట్ ఉందనుకో, ఎక్కువ సూపర్ సెట్లు, డ్రాప్ సెట్లు ఉన్నాయి అనుకో, అప్పుడేంది ఒక 100, 200 క్యాలరీస్ పెంచి మళ్ళీ దాని తర్వాత తగ్గియడం, ఇట్లాంటివి చేస్తారు అనుకో. అప్పుడు ఏమైతుందంటే నీ బాడీలో మజిల్ ప్లాటో కాకుండా ఆపుతుంది అనమాట నీ బాడీలో. అప్పుడు చేంజెస్ ఈజీగా స్టార్ట్ అవుతాయి. లేదనుకో సేమ్ అట్లే పెట్టుకుంటూ పోతున్నావు, సేమ్ అదే వర్కౌట్ రొటీన్ ఏదంటే డ్రాప్ సెట్ లేవు, ఇంటెన్సిటీ లేదు, వాల్యూ లేదు, సో ఇక్కడ హెవీగా లిఫ్ట్ చేసేది లేదనుకో, అప్పుడు ఏమవుతుందంటే నీ బాడీలో మజిల్ ప్లాటో స్టేజ్ అనేది వస్తుంది అనమాట. ఫిఫ్త్ రీజన్ వచ్చేసి ఊరికే మాటికి ఇంకో దగ్గర వర్కౌట్ అట్లా చేంజ్ చేయడం. ప్రతి వారం వర్కౌట్లు ఎప్పుడు చేంజ్ చేయొద్దు. ఒక వర్కౌట్ రొటీన్ పట్టుకున్నాం అంటే దానికి స్టిక్ ఆన్ అయిపోయి దాంతోనే రిజల్ట్, దాంట్లో ప్రోగ్రెస్ ఓవర్లోడ్ చేసుకుంటూ దాన్నే తీసుకొని పోవాలి. అట్లీస్ట్ ఒక కమ్సకం నేనైతే చెప్తా 3 months వరకు అట్లా తీసుకొని పోయి దాని తర్వాత చేంజెస్ ఎంతవరకు వచ్చినాయి, అక్కడి నుంచి ఇంకా పుష్ చేస్తే ఒకవేళ వర్కౌట్ లోడ్ ఇంటెన్సిటీ పెంచితే ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, లేదంటే అప్పుడు ఒక 2-3 వేరియేషన్ కాకపోయినా 2 వేరియేషన్లు, లేకపోతే ఇంటెన్సిటీ, సూపర్ సెట్లు ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మజిల్ ప్లాట్ అనేది కాకుండా ఉంటుంది అనమాట. సో దీన్ని బ్రేక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఓవర్ ట్రైనింగ్ అవ్వడం వల్ల కూడా మజిల్ ప్లాటో స్టేజ్ అనేది అవుతుంది కంపల్సరీ. కొద్దిగా వర్కౌట్ చేసేటప్పుడు వర్కౌట్ మీదనే ధ్యాస పెట్టండి, ఫోన్లు అనేది జర అవాయిడ్ చేయండి. సాంగ్స్ ఏమైనా పెట్టుకోరు అనుకో, సపోజ్ చాలా వరకు ఏం చేస్తారంటే హెడ్ ఫోన్ పెట్టుకుని ఏం చేస్తారంటే ఒక సెట్ చేస్తారు, ఊరికే పోయి సాంగ్ చేంజ్ చేసుకుంటా ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకో కథ అక్కడనే అయిపోతారు, ఇది ఇక్కడనే మర్చిపోతారు. సో ఇట్లాంటి మిస్టేక్స్ కొన్ని చేయకండి. ఇట్లా చేయడం వల్ల నీ టైం వేస్ట్, నీ డబ్బులు వేస్ట్, మజిల్ ప్లాటో అవుతుంది, నీకు అనుకున్న గోల్కి అచీవ్ కావాలన్నమాట. సో నువ్వు అచీవ్ కావాలంటే ఏంటి, 5 కామన్ మిస్టేక్స్ అని పార్ట్ 1, పార్ట్ 2 అని 2 వీడియోస్ తీసిన, అవి చూడండి. దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కవర్ చేసుకోండి. ఈ మజిల్ ప్లాటో అనేది 3 monthsకి వెళ్ళి జిమ్కి 3 monthsకి కంటిన్యూ వస్తున్న వాళ్ళకి దీంట్లో ఒకటి ఉంటుంది. ఫస్ట్ మేక్ షూర్ ఏంటంటే బై గాయ్స్, ఈ వీడియో ఇంతవరకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.